చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. మంచి పెళ్ళాం అనే ట్యాగ్ కోసం కొన్ని ఇష్టం ఉన్నా లేకపోయినా భరించాలి. ఇష్టం ఉన్నట్టు నవ్వుతూ తల ఊపాలి. అలాగే నేను కూడా నా మొగుడి కోసం మీ ఇంట్లో ఇష్టమనే తలూపాను. ఇప్పుడు నా ఇంట్లో ఇష్టం లేదనే విషయం చెప్తున్నాను. అంటే ఏంటి మీ ఉద్దేశం? చక్కగా తెలుగులోనే చెప్పానే, అర్థం కాలేదా? సరే, నీ బుర్రకి అర్థమయ్యేట్టు చెప్తా. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఈ పెళ్లి ఆగదు, జరిగి తీరుతుంది. నేను ఒప్పుకోను. ఇంట్లో అందరి సమక్షంలో తల ఊపి మరీ ఒప్పుకున్నావుగా. మీకు నేను నచ్చలేదని చెబుతారన్న నమ్మకంతోనే తల ఊపాను. మీరు సరే అనమని తల ఊపాకే నేను సమ్మతం తెలిపాను. అంటే నువ్వు మీ అమ్మా నాన్నల దగ్గర బుద్ధిమంతురాల్లా తల ఊపుతావు, నేను మాత్రం నో చెప్పి మా వాళ్ళని హర్ట్ చేసినా పర్వాలేదు. మీ ఆడవాళ్ళది ఎంత స్వార్థమో నిరూపించడానికి నువ్వే ఉదాహరణ. నేను నా పరిస్థితిని క్లియర్గా చెప్పాను కదా. చూడు, నన్నెవడైనా ఉపయోగించుకోవాలనుకున్నాడు అనుకో, బ్రహ్మాండంగా ఉపయోగపడతా. కానీ అదే నన్ను వాడుకోవాలని చూస్తే మాత్రం నువ్వు అమాయకంగా నన్ను వాడుకోవాలని చూసావు. నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు మీ ఈగో కోసం ఈ పెళ్లి జరగాలంటారా? స్మార్ట్ గర్ల్, కరెక్ట్గా క్యాచ్ చేసావు. బట్ ఓవర్ స్మార్ట్గా ఉంటే నాకేమాత్రం నచ్చదు. మీకు దండం పెడతాను, దయచేసి ఈ పెళ్లి ఆపండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఒప్పుకోను, ఈ పెళ్లి ఆపండి. నీకు వేరే ఆప్షన్ లేదు. నేను వేసిన దారిలో నడవాల్సిందే. నువ్వు పెళ్లి పిట్టలెక్కాల్సిందే. వెళ్ళు, వెళ్ళి పీటలెక్కడానికి ప్రిపేర్ అవ్వు. అసలు మీ లెవెలేంటి, మా లెవెలేంటి? మీ అక్కెక్కడా, నా కొడుకెక్కడా? నా కొడుకు యువరాజు. వాడి అంతస్తుకి హోదాకి తగ్గ పిల్లే ఈ ఇంటికి కోడలుగా రావాలి. నా మొగుడి ముందు నవ్వుతూ తలూపి తాంబూలం తీసుకున్నా. ఇప్పుడు ఈ నగలు డబ్బు ఇస్తున్నా. నువ్వేం చేస్తావో తెలీదు. ఈ పెళ్ళి ఆపు. ఆపకపోతే నువ్వు నాకు ఎదురు తిరిగి ఈ పెళ్లి జరిపిస్తావా? జరిపిస్తా. నువ్వు నన్ను కాదని మీ అక్కని ఇంటికి కోడలు చేస్తే అది సుఖంగా ఉండాలి కదా. డబ్బు మనుషుల్ని సుఖపెట్టనూగలదు, కష్టపెట్టనూగలదు. మీ అక్క ఈ ఇంటి కోడలైతే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. నేను సుఖపడినివ్వను. నువ్వు తెలివైన దానివని ఇప్పటికీ నమ్ముతున్నాను. ఒక్కసారి ఆ నగలు డబ్బు చూడు. చూడు. జీవితంలో ఇంత సంపాదించాలి అంటే మీలాంటి వాళ్ళకి ఎన్నేళ్లు పడుతుందో మీ ఊహకు కూడా అందదు. అలాంటిది
చిటికేసినంత తేలిగ్గా ఊపిరి తీసుకున్నంత వేగంగా నీ చేతికొచ్చేస్తోంది. చేజార్చుకోకు. మధు, ఓ రకంగా నేను మీకు ఎంతో మేలు చేస్తున్నట్టు లెక్క. సైలెంట్గా మీ అక్కని కోడలు చేసుకుని హింసలు పెట్టి తరిమేయకుండా మీకు తగ్గ సంబంధం చూసుకోమని నగలు డబ్బు ఇస్తున్నాను. అదృష్టం తలుపు తట్టినప్పుడు బెట్టు చేయకూడదు. 2 రకాలుగానూ నష్టపోతావు. నువ్వు మీ నాన్నలా కాదు, బాగా తెలివైన దానివని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నాను. సారీ. ఓకే మేడం, మీరు అనుకున్నట్టే ఈ పెళ్లిని ఆపుతాను. నగలు డబ్బులు ఒరిజినలేగా? మా అంత నిఖార్సైనవి, మీలా గిల్టువి కావు. థ్యాంక్ యూ. ఓసే ఓసే ఓసే, నీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్ళు నువ్వు అందరి దృష్టిలో మంచిదానిలా ఉన్నావు. ఇప్పుడు దాని ముందు నీ ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తావా? పైగా లక్షల కొద్ది డబ్బులు నగలు దానికిస్తావా? అమ్మా, నా ప్రతి కదలిక వెనుక ఓ కారణం ఉంటుంది. నా ప్రతి ఖర్చు వెనుక ఓ లాభం ఉంటుంది. దానికి భయం కలగాలి అంటే నా ఒరిజినాలిటీ చూపించక తప్పదు. దానిలో ఆశలు రేపి ఈ పెళ్లి ఆపి నందుగాణ్ణి ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంచాలి అంటే ఈ మాత్రం ఖర్చు తప్పదు. ఈ ప్రపంచంలో డబ్బుకి లొంగని మనిషుండరు. ఆ పిల్ల అంతే. దేవకి, నువ్విచ్చిన ఈ నగలు డబ్బులతో ఈ పెళ్లిని ఆపడమే కాదు, నీ నిజ స్వరూపాన్ని కూడా బట్టబయలు చేస్తాను. ధనమదంతో కట్టిన ఇంటికి, నీలాంటి అత్తకి మా అక్కని ఎన్నటికీ కోడలుగా పంపించును.